ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గం టూరిస్టులపై జరిగిన దాడి దేశాన్ని కలిచివేసింది. అమాయక ప్రయాణికులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారు, వారి లక్ష్యమేంటి? విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపిన ప్రకారం ఇది కేవలం ఉగ్రదాడి కాదు, పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే పాక్ కుట్ర. మత ఘర్షణలను రెచ్చగొట్టి కశ్మీర్ను మళ్లీ రక్తపాత ప్రాంతంగా మార్చాలనే పథకం. అయితే భారత్ సమాధానంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై సమగ్ర దాడిగా నిలిచింది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది భారత సైన్యం. ఈ దాడుల్లో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా తీసుకున్నామని కేంద్ర రక్షణ విదేశాంగ శాఖలు స్పష్టం చేశాయి. ఈ ఆపరేషన్ కు ముందే పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థల కదలికపై గట్టి నిఘా పెట్టిన భారత గూఢచార సంస్థలు ఉగ్ర స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి ధ్వంసం చేశాయి. టిఆర్ఎఫ్ అనే కొత్త పేరుతో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి పాత ఉగ్రముఠాలు భారత్ లో మరణ హోమానికి తెరలేపుతున్నాయని మిశ్రీ వివరించారు. పుల్వామా, ముంబై, పార్లమెంట్ పై దాడులు చేసిన ముఠాల పేర్లు మార్చిన కుట్రలు మాత్రం ఆగలేదన్నది భారత గూఢచార సంస్థలు స్పష్టమైన అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ సైనిక అధికారులు మీడియాకు తెలిపారు. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ పౌరులు ఎటువంటి హాని చెందకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే టార్గెట్ చేసి దాడులు చేశామన్నారు. ఈ దాడికి సంబంధించి విడుదల చేసిన వీడియోలో గతంలో భారత్ పై జరిగిన ఉగ్రదాడులను హైలైట్ చేశారు. పార్లమెంట్ పై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా దాడి, ఇలా పాక్ నుంచి జరిగే ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 350 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది.